నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు భారతదేశం మధ్య స్నేహబంధాన్ని కువైట్లోని ప్రముఖ రచయిత్రి చైతాలి బెనర్జీ రాయ్ గారు మనం చూసుకుంటే కొంతమంది భారతీయులను మరియు కువైటీలతో వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేసింది. అలాగే కువైట్ మరియు భారతదేశం మధ్య స్నేహం ఎలా ఉందని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ మరియు భారతదేశం కంటే కొన్ని దేశాలు మాత్రమే విభిన్నంగా కనిపిస్తాయి. ఒకటి తక్కువ జనాభా కలిగిన సంపన్న ఎడారి దేశం, మరొకటి అద్భుతమైన వైవిధ్యం కలిగిన ఉపఖండం. వారి ప్రపంచాలను ఖండించుకుంటాయని ఎవరైనా ఆశిస్తారు, కానీ అవి సన్నిహితంగా ముడిపడి ఉండవలసిన అవసరం లేదు. అయినప్పటికీ భాగస్వామ్యం మరియు సాంస్కృతిక బంధుత్వంలోని ఆకర్షణీయమైన సంభాషణను వెల్లడించినట్లుగా అరేబియా గల్ఫ్ ప్రాంతం వెలుపల కువైట్ భారతదేశంతో దాని లోతైన చారిత్రక, ఆర్థిక మరియు మానవ సంబంధాలను పంచుకుంటూ ఉందని చెప్పేసి రచయిత్రి చైతాలి బెనర్జీ రాయ్ గారు తెలిపారన్నమాట. అలాగే ఆమె ఒక పుస్తకం కూడా రాసిందనమాట. ఈ పుస్తకానికి రాసిన ముందు మాటలో షేక్ అల్తాఫ్ సలేం ఆల్ అలీ ఆల్ సబా రెండు దేశాల మధ్య పురాతన వాణిజ్య సాంప్రదాయం వాణిజ్య మార్పిడికి మరియు జ్ఞాన వ్యాప్తికి వాహనంగా మారిందని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్ మరియు ఉపఖండంలో వ్యాపారం చేయబడిన వస్తువులతో పాటు లక్షణాలు, ఆచారాలు మరియు ఆలోచనలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి భాష, వంటకాలు, సామాజిక ఆచారాలు మరియు కళాత్మకమైన శైలులు. నేటికి కువైట్కు వేగంగా ముందుకు సాగుతూ ఉంది. దాదాపు 10 లక్షల మంది భారతీయులు కువైట్లో నివసిస్తూ ఉన్నారు. కువైట్ దేశంలోనే అతిపెద్ద ప్రవాస సమాజం కలిగిన ఏకైక దేశం భారతదేశం అని చెప్పేసి భారతీయ ప్రవాసులు కువైట్ యొక్క సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక నిర్మాణంలో అంతర్భాగమై ఉన్నారు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఈ సుదూర సంబంధానికి సంబంధించిన డాక్యుమెంటైజేషన్ చాలా తక్కువగా ఉంది. కువైట్ మరియు భారతదేశం రెండింటిలోనూ విస్తరించి ఉన్న రేడియో, ప్రింట్ మరియు డిజిటల్ మీడియాలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సాంస్కృతిక జర్నలిస్టు, రచయిత, పాడ్కాస్టర్ మరియు బ్రాడ్కాస్టర్గా చైతాలి బెనర్జీ రాయ్ గారు ఈ ఆకర్షణీయమైన మరియు పర్యావసనమైన అంశం పైన పరిశోధన చేయడంలో యోగ్యతను గుర్తించడంలో ఆశ్చర్యం లేదని చెప్పవచ్చు. రాయ్ గారు 2001లో మనం చూసుకుంటే కువైట్కు చేరుకున్నారు మరియు త్వరలోనే అరబ్ టైమ్స్ వార్తాపత్రికకు వ్యాసాలు అందించడం మరియు కువైట్ రేడియో కోసం ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించడం మరియు సవరించడం ప్రారంభించింది. ముందు మాటలో ఆమె కువైట్లో తన మొదటి కొన్ని వారాల్లోనే కువైట్ మరియు భారతీయ సంస్కృతుల మధ్య, ముఖ్యంగా భారతీయ సంస్కృతుల మధ్య అనేక ఉమ్మడి లక్షణాలు గమనించడం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఈమె ఒక బుక్ కూడా రాయడం జరిగింది. కువైట్ మరియు ఇండియా మధ్య ఉన్న భాగస్వామ్యం కానీ, స్నేహబంధం కానీ, బంధుత్వం కూడా ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగిందనమాట. ఒకటి మనం చూసుకుంటే కానీ ఇస్లామిక్ దేశం మరియు భారతదేశం చూసుకుంటే కానీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఈ రెండు దేశాలు స్నేహపూర్వకంగా ఉండడం పట్ల చాలా వరకు మనం చూసుకుంటే ఎవరు దీని గురించి, ఈ యొక్క చరిత్ర గురించి ఎవరు సరిగా చెప్పలేదని చెప్పేసి నేను పూర్తిగా దీని యొక్క చరిత్ర తెలుసుకొని ప్రజలతో మాట్లాడి నేను పూర్తి వివరాలతో ఒక బుక్ రాశానని చెప్పి ఆమె వెల్లడించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.